కాదయ్యా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా? అవును. అమ్మాయిని ఇష్టంగా తెచ్చుకున్నావు కదా? అప్పుడైతే ఇష్టంగానే తెచ్చుకున్నాను. అప్పుడైతే అట. ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు లేదు. ఏంటండి? నన్ను చూసుకోవడం ఉండాలి కదా. ఎవరు నా చూసి బట్టలు ఉతకడానికి గానీ, నాకు వండి పెట్టాలి గానీ. పిల్లలు చేయాలంటే వాళ్ళకి మేము నా మనవాళ్ళని మనవరాలని చూడటానికి కూడా దొంగసాటికి పోయి చూస్తాను. ఆల్రెడీ పిల్లలు ఉన్న పెళ్ళి 2 పిల్లలు ఉన్న ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకుండు. ఇదేంట్రా అని అడిగితే మళ్ళీ కొట్టడానికి వస్తాడు మమ్మల్ని. అది సంగతి. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాక 2వ రోజు పడుకున్నా మేడం. నేను పడుకుంటే వచ్చి కూరగాయలు కోసే కత్తి తీసుకొని వచ్చిండు మేడం, నన్ను చంపుతా అని. అర్ధరాత్రి పూట ఎటు వెళ్ళాలో తెలియక మేము ఇద్దరం అటు చెట్లమ్మ ఉరికినాం మేడం. అట్లా ఎన్ని రోజులు దాక్కోవాలి మేడం మేము? పిల్లలు గుర్తుకొస్తలేరా? పిల్లలు వస్తే చూడటానికి వెళ్తే రానియట్లే కదా సార్. నేను బయటకు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు పోయి చూసి వస్తాను. మన దేశంలో చట్టం అంటూ ఒకటి ఉంది కదా, మరి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇక్కడ మరి కంప్లైంట్ చేయలే? చేశాను సార్. మరి అప్పుడు ఏం కాలేదా? మరి డబ్బులు పెట్టింది సార్ పోలీసు వాళ్ళకి. డబ్బులు పెట్టేసి కొంచెం పలుకుబడి ఉంది కదా, డబ్బులు పెట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు తిరుగుబోతోళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లలు ఆగమవుతారు అని చెప్పేసి వాళ్ళతో చెప్పించి మమ్మల్ని కూడా వాళ్ళతో కొట్టించి బయటకు వెళ్ళగొట్టించింది సార్. వాడే పశువులాగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి కూడా ఇంటికి వచ్చి ఫుల్ దాగి నా కొడుకు వచ్చింది కదా, నా అన్నం వండి కూర వండి తినిపిస్తే తినకుండా అన్ని చికా చికా చేసి ఆఖరికి నన్ను ఆగం చేయడానికి కూడా చూసేది మేడం. అంటే సార్ మీకు ఏమైనా డబ్బులు కావాలా? మరి పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేయలేదా? ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తే చంపుతాను అది ఇది అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నాడు అంటే సార్. నన్ను చూసుకోవాలి కదా మరి. నీ పిల్లలు నీకే హక్కు ఉందా? ఏం చేస్తున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు తండ్రివేనా? కనీసం ఆ టైంలో నా తల్లి అన్న ఆలోచన కూడా నీకు లేదా? కన్న తల్లి మీదకి వెళ్ళావు నువ్వు మృగం లాగా. తల్లి మీదకి వెళ్ళినోడు చిన్న పాప మీదకి వెళ్ళడం ఏముంది?